మీరు ప్రేమించిన వ్యక్తితో మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? మీ రిలేషన్‌షిప్ చాలా హార్మోనియస్‌గా, చాలా అన్యోన్యంగా కావాలని కోరుకుంటున్నారా? నేను అనుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరగాలని నేను నమ్ముతున్నాను అని ఇలాంటి కోరికలు మీవే ఉంటే ఈరోజు వీడియో మీకోసమేనండి. సో, మనము మేనిఫెస్టేషన్ యూజ్ చేస్తూ ఒక స్పెసిఫిక్ పర్సన్‌ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో. నమస్తే. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపోనో హీలర్. నేను ఒక 5 ఇయర్స్ నుంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఎన్ఎల్‌పి, హోపనోపోనో ఆహ్, అందరికీ నేర్పిస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఈరోజు టాపిక్ చాలా స్పెషల్ అండి. హౌ టు మేనిఫెస్ట్ ఎ స్పెసిఫిక్ పర్సన్. నాకు నచ్చిన వ్యక్తిని నేనెలా అట్రాక్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు యొక్క టాపిక్. కానీ అందరూ చెప్పే విధానంగా కాదు. ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సో, మీరు చేసే మిస్టేక్స్, ఎమోషనల్ అన్నీ కూడా క్లియర్ చేసుకునేటివి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. సో, కామన్‌గా మనకు మిస్టేక్స్ ఏమవుతుంటాయి, ఇలా ఒక స్పెసిఫిక్ పర్సన్‌ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు అనేది ఈరోజు తెలుసుకుందాం. సో, చాలామంది చెప్పేదేంటంటే, నేను తన గురించి రోజంతా ఆలోచిస్తున్నాను. నేను తన గురించి రోజంతా థింక్ చేస్తూ ఉన్నాను. కానీ ఎంత ట్రై చేసినా నాకు అతని దగ్గర నుంచి ఆమె దగ్గర నుంచి మెసేజ్ రావట్లేదు. నాకే అనేసి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు వాళ్ళ యాబ్సెన్స్ గురించి ఫోకస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మెసేజ్ పెట్టట్లేదు. వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు మీకు ఫోన్ బ్యాక్ చేయట్లేదు. కాల్ బ్యాక్ చేయట్లేదు. ఇలాంటి యాబ్సెన్స్ అంటే వాళ్ళు లేనిది మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మీ ఎనర్జీ ఎక్కడ ఫోకస్ ఉందనేది మీరు మొట్టమొదటిగా గమనించాల్సినది. సెకండ్ వచ్చేసి మీ ఎనర్జీ ఎక్కడుంటే ఆ ఎనర్జీ అనేది పెరుగుతుంది. యూనివర్స్ సబ్జెక్ట్‌లో, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లో వేర్ యువర్ ఎనర్జీ ఈజ్ that energy grows. Where your energy flows, your energy grows. సో మీ ఎనర్జీ ఎక్కడైతే పెడతారో ఆ ఎనర్జీ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు వాళ్ళ యాబ్సెన్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళది అదే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు నాకు లేదు, నాకు రాదు, పెయిన్, డెస్పరేషన్, నాకు ఎలా అయినా కావాలి అని అనుకునే ఒక ఎమోషన్స్‌లో ఉంటే మనకు మేనిఫెస్టేషన్ అనేది డిలే అయిపోతుందండి. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మనము ఐ వాంట్ హిమ్, నాకు కానే కావాలి అనే బదులు ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రెడీ, నేను రెడీగా ఉన్నాను, కంప్లీట్గా ఉన్నాను, యాక్సెప్ట్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మీరు మేనిఫెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ క్లియర్ ఎమోషనల్ బ్యాగేజ్. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మీరు ఎమోషనల్ బ్యాగేజ్ని క్లియర్ చేయాలి. అంటే మీరు ఏమేమి ఎమోషన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు లవ్ రావట్లేదు, నేను కావాల్సిన మీకు కావాల్సిన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు. ఇలాంటి ఏవైతే మీకు నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేయాలి. ఏం చెప్పి చేయాలి? హోపోనోపోనో చేయాలి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని మార్నింగ్ 3 టైమ్స్, నైట్ 3 టైమ్స్ చేయాలి. మిమ్మల్ని మీరు ఎక్కువగా సెల్ఫ్ లవ్‌తో యాక్సెప్ట్ చేస్తే ఆ సెల్ఫ్ లవ్ మీకు ఆపోజిట్ పర్సన్ నుంచి కూడా మీరు మేనిఫెస్ట్ చేసే పర్సన్ దగ్గర నుంచి ఆ లవ్ అనేది వస్తుంది. సో, ఇమాజిన్ మీరు ఏ కప్ అయితే అంటే మీ మైండ్, మీ మనసు ఏ ఫీలింగ్స్‌తో మీరు నింపుతారో అదే ఫీలింగ్స్‌ని మీరు అట్రాక్ట్ చేస్తారు. సో, ఫస్ట్ మీరు ఎమోషనల్ బ్యాగేజ్‌ని క్లియర్ చేయండి. స్టెప్ నెంబర్ 2, ఎవ్వరైనా సరే మీరు ఒక పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు జీవితంలోకి, ఇతనితో పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు సెల్ఫ్ లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని మీద మీరు ఫోకస్ అనేది పెట్టాలి. మీ దగ్గర లవ్ అనేది లేకపోతే మీరు ఇతరులకు కూడా ఇవ్వలేరు. ఇతరుల దగ్గర నుంచి కూడా అట్రాక్ట్ చేయలేరు. కాబట్టి మీరు సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయండి. మిర్రర్‌ని చూస్తూ ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ లవ్ అనేసి మీరు చెప్పండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అనేసి మీరు మిర్రర్‌లో అఫర్మేషన్స్ చెప్తూ ఉండడం వల్ల సెల్ఫ్ లవ్ అనేది పెరిగి మీరు అదే ఎనర్జీ అందరికీ ఇస్తారు కాబట్టి మీరు అదే ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు. స్టెప్ నెంబర్ 3, విజువలైజింగ్ ద ఫీలింగ్. ఫీలింగ్‌ని విజువలైజ్ చేయమంటున్నాను. నాట్ ద పర్సన్. నేనిప్పుడు ఒక పర్సన్‌ని ప్రేమిస్తున్నాను. ఆ పర్సన్ నాకు కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఆ పర్సన్‌ని ఫీలింగ్ విజువలైజేషన్ చేయకూడదు. అలా చేసినప్పుడు మీకేమొస్తుందంటే ఆ పర్సన్ నాకు కాల్ రెస్పాన్స్ చేయట్లేదు, ఆ పర్సన్ నాకు రెస్పాన్స్ చేయట్లేదు, ఆ పర్సన్ నాతో ఏమీ హార్మోనియస్‌గా ఉండట్లేదు, అన్యోన్యంగా ఉండట్లేదు, ఇలాంటి ఎమోషన్స్ ఒస్తాయి. సో, మీరెప్పుడు కూడా విజువలైజ్ ద ఫీలింగ్.
వాళ్ళ ఫేస్ కాదు. మీ హార్ట్‌లో ఉండే హ్యాపీనెస్ వాళ్ళు ఒకవేళ మీ జీవితంలోకొస్తే, వాళ్ళు మీతో కలిసి ప్రతిరోజు మీ దగ్గరే ఉంటే, మీ హార్ట్‌లో కలుగుతున్న ఆ హ్యాపీనెస్, ఆ కామ్‌నెస్‌ని ఫీల్ చేస్తూ విజువలైజ్ చేయండి. డెఫినెట్‌గా మీరనుకున్న వ్యక్తితో మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా, మీరు ఎలా అయితే కోరుకుంటారో దాంపత్య జీవితం అలానే ఉండబోతుంది. సో, ఇవి చేసిన తర్వాత యూనివర్స్ మీ యొక్క రిథము సేమ్ పాత్‌లో ఉంటుంది. సో, యూనివర్స్ సిగ్నల్స్, మీ సిగ్నల్స్ మ్యాచ్ అయినప్పుడు మీ యొక్క కోరిక రియాలిటీలోకొస్తుంది. నా స్టూడెంట్ శ్రావణి స్టోరీ మీకు ఈరోజు చెప్తానండి. 2 ఇయర్స్ ఆ అమ్మాయి హార్ట్ బ్రేక్ అయింది. లవ్ ఫెయిల్యూర్ అయింది. తన ఎక్స్ మళ్ళీ నాకు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకుంది. సో, బ్రేకప్ అయిపోయింది. తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ తన ఎక్స్‌తోనే కలవాలనే ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్, స్ట్రాంగ్ కాలింగ్ అనిపించింది. సో, నేను సజెస్ట్ చేశాను లెట్ గో అంటే క్లియర్ ఎమోషనల్ బ్యాగేజ్ అండ్ దెన్ మీ యొక్క ఆలోచనల్ని అలైన్ చేయమని చెప్పి ఆ అమ్మాయికి చెప్పానండి. అంతే 21 డేస్ ఆ అమ్మాయి హోపనొపను, సెల్ఫ్ లవ్, జర్నలింగ్, విజువలైజింగ్ చేసింది. థర్డ్ వీక్‌లో ఆ అమ్మాయికి తన ఎక్స్ దగ్గర నుంచి కాలొచ్చింది. సో, యాజ్ యూజువల్‌గా మళ్ళా వాళ్ళ రిలేషన్‌షిప్ కంటిన్యూ అయింది. అండ్ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా మ్యారేజ్ చేసుకొనున్నారు. అలానే మీ యొక్క రిలేషన్‌షిప్ మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నా, మీరు లవ్ చేసి పెళ్లి చేసుకొని మళ్ళీ రిలేషన్ డిస్టర్బెన్స్ ఉన్నా సేమ్ ఇదే మీరు కంటిన్యూ చేసినట్లయితే మీ యొక్క రిలేషన్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా అవుతాయి. మ్యాజిక్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎనర్జీ షిఫ్ట్. మీరెప్పుడైతే అలాంటి ఎనర్జీ షిఫ్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్ 10x టైమ్స్ పనిచేస్తుంది. సో, ఎప్పుడు కూడా డోంట్ చేస్ పరిగెత్తకండి. అట్రాక్ట్ చేయండి. అలానే ఒక పర్సన్‌ని బెగ్ చేయకండి. యూనివర్స్‌ని బెగ్ చేయకండి. నాకు కావాలనే డెస్పరేషన్ ఫీలింగ్ ఇవ్వద్దండి. అలానే భయపడుతూ ఏడవకూడదు. ఎప్పుడైతే ఇవన్నీ మీరు లెట్ గో చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఈ ఎనర్జీ షిఫ్ట్ జరిగి మేనిఫెస్టేషన్ అనేది 10 టైమ్స్ మీకు ఇస్తుంది. సో, ఇలాంటివి మీరు ఎన్నో కావాలి అనుకుంటే, ఇప్పుడు మీరు సీరియస్‌గా లైఫ్‌ని చేంజ్ చేయాలి అనుకుంటే, ఖచ్చితంగా మీరు నేను కండక్ట్ చేస్తున్న 21 డేస్ మేనిఫెస్టేషన్ మాస్టరీ కోర్స్‌ని జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే మీరు మీ కింద ఉన్న గ్రూప్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్‌ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు తగినవాడు, మీ ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు, మీకు కావాలనుకున్న వారు, మీ హార్ట్ కోరుకుంటున్న వాళ్ళని మీరు చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ జాయినింగ్ బై క్లికింగ్ ఏ వాట్సాప్ గ్రూప్ లింక్. థ్యాంక్ యూ. మీ సౌమ్య రాజేష్.